శ్రీశైలంలోని తన ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు వేద పండితుడు రాధాకృష్ణ శర్మ అంగీకరించారు. హైదరాబాద్కు చెందిన సురేష్ చంద్రతో కలిసి పూజలు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ నెల 22న తన ఇంట్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేసినట్లు రాధాకృష్ణ అంగీకరిస్తూ ఈవోకు లేఖలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈవోకు లేఖ అందజేశారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ లేఖలో అంగీకరించారు. హెచ్ఆర్సీ హైకోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకుంటానని రాధాకృష్ణ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేసి 2 రోజుల్లో విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈవో తెలిపారు. శ్రీశైలంలోని తన ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు వేద పండితుడు రాధాకృష్ణ శర్మ అంగీకరించారు. హైదరాబాద్కు చెందిన సురేష్ చంద్రతో కలిసి పూజలు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ నెల 22న తన ఇంట్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేసినట్లు రాధాకృష్ణ అంగీకరిస్తూ ఈవోకు లేఖలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈవోకు లేఖ అందజేశారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ లేఖలో అంగీకరించారు. హెచ్ఆర్సీ హైకోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకుంటానని రాధాకృష్ణ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేసి 2 రోజుల్లో విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈవో తెలిపారు. శ్రీశైలంలోని తన ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు వేద పండితుడు రాధాకృష్ణ శర్మ అంగీకరించారు. హైదరాబాద్కు చెందిన సురేష్ చంద్రతో కలిసి పూజలు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ నెల 22న తన ఇంట్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేసినట్లు రాధాకృష్ణ అంగీకరిస్తూ ఈవోకు లేఖలో పేర్కొన్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? గంటి రాధాకృష్ణ శర్మ ఈయన వేద పండితులు. శ్రీశైలం దేవస్థానంలో ఈయన చాలా కాలంగా పనిచేస్తున్నారు. ఇది కార్యనిర్వహణాధికారులు ఎవరు వచ్చినా కూడా వారితో చాలా చనువుగా ఉంటూ దేవస్థానం నిర్వహించే వివిధ పూజల్లో గాని లేకపోతే వివిధ కార్యక్రమాల్లో గాని చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. అయితే తాజాగా శ్రీశైల దేవస్థానంలో తాంత్రిక పూజలు జరిగాయన్న ఆరోపణలతో ఈయన్ను తొలగించడం జరిగింది. దీనిపైన ఆయన మానవ హక్కుల కమిషన్ దగ్గరకు కూడా వెళ్లారు. అయితే గంటి రాధాకృష్ణ శర్మ తాంత్రిక పూజలు నిర్వహించారా లేదా అనే విషయమై ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ విచారణ చేపట్టింది. అయితే ఈ కమిటీకి తాను తాంత్రిక ఒక వ్యక్తితో కలిసి, సురేష్ చంద్ర అనేటటువంటి ఒక వ్యక్తితో కలిసి హైదరాబాద్ వాసి తన ఇంట్లో దేవస్థానం కేటాయించినటువంటి క్వార్టర్స్ లో తాను తాంత్రిక పూజలు నిర్వహించానని చెప్పి ఈయన కమిటీ ముందు ఒప్పుకున్నారు. తాను చేశానని చెప్పి లిఖిత పూర్వకంగా అన్ని విషయాలని కూడా తాను క్షుద్ర పూజలు మరియు తాంత్రిక పూజలు చేశానని చెప్పి, ఇది భవిష్యత్తులో ఇలాంటివి జరగవు, తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి ఒక లేఖ ఈ విధంగా కమిషనర్ కి, ఈ కమిటీకి కూడా ఒక లేఖ రాశారు. అయితే భవిష్యత్తులో తను ఇలాంటివి చేయను, ఒకవేళ చేస్తే గనక తనను విధుల నుంచి తొలగించవచ్చు, ఎలాంటి చర్యలు అంటూ ఈయన ఈ విధంగా లేఖ రాశారు. ధన్యవాదాలు శ్యామ్. శ్రీశైలంలోని తన ఇంట్లో తాంత్రిక పూజలు చేసినట్లు వేద పండితుడు రాధాకృష్ణ శర్మ అంగీకరించారు. హైదరాబాద్కు చెందిన సురేష్ చంద్రతో కలిసి పూజలు చేసినట్లు ఆయన ఒప్పుకున్నారు. ఈ నెల 22న తన ఇంట్లో తాంత్రిక క్షుద్ర పూజలు చేసినట్లు రాధాకృష్ణ అంగీకరిస్తూ ఈవోకు లేఖలో పేర్కొన్నారు. బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులతో కలిసి ఈవోకు లేఖ అందజేశారు. తనపై వచ్చిన అభియోగాలన్నీ లేఖలో అంగీకరించారు. హెచ్ఆర్సీ హైకోర్టులో వేసిన పిటిషన్లు వెనక్కి తీసుకుంటారని రాధాకృష్ణ శర్మ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి చేయబోనని, క్షమించి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాధాకృష్ణపై సస్పెన్షన్ ఎత్తివేసి 2 రోజుల్లో విధుల్లోకి తీసుకోనున్నట్లు ఈవో తెలిపారు.